ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాము, ఎలా ఇరుకుల్లో నుంచి బయటపడతామని ఆలోచన చేస్తారు. కానీ దేవుని దగ్గర కూర్చుంటే దేవుడు ఆలోచన చెబుతాడని తెలుసా? దేవుడు మాట్లాడతాడని ఎంతమందికి తెలుసు? మాట్లాడతాడు ఆయన. ఆయనకున్న పేరేందో తెలుసా? ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడని దేవుడు కాదు, మాట్లాడే దేవుడు. ఎన్ని విధాలుగా మాట్లాడతాడో మనం ఇంతకుముందు చాలాసార్లు విన్నాం. నీకు ఉన్నటువంటి శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో దేవుని దగ్గర ప్రశాంతంగా కూర్చోవటం నేర్చుకోవాలి. ముందు కూర్చుంటే మనకు ఎదురయ్యేటువంటి శ్రమల్లో నుంచి బయటపడటం దేవుడు మనకు తెలివినిస్తాడు. హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, బయటపడే మా జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి సమస్యలు రావని చెప్పట్లా, శ్రమలు రావని చెప్పట్లా, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు లాట్లు అన్నీ కూడా వచ్చి పడతాయి అని చెప్పట్లా. బిల్డింగుల మీద బిల్డింగులు, ఇలా అష్టైశ్వర్యాలు కలిగి మీరు సుఖభోగాలతో ఊగుతారని చెప్పి దేవుని వాక్యం చెప్పాలి. క్రైస్తవుని జీవితమే శ్రమల ద్వారా ప్రవేశించాలి. ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడండి అన్నాడు. క్రైస్తవ జీవితం విశాల మార్గం ఏం కాదు. ఇందులో కూడా ఇరుకులు, సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఉంటాయి. అయితే చివరికి మనం చేరేటువంటి మార్గం మాత్రం ఆనందకరమైనటువంటి మార్గం. హల్లెలూయా. కాబట్టి మనకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని బట్టి మనం బెదరకుండా మన చూపంతా ఎటువైపు ఉండాలంటే దేవుని వైపే ఉండాలి. ఆయన ఆశ్రయం చేసుకుని ఆయన పాదాలు ఆశ్రయిస్తే ఆయనే మనకు జ్ఞాన వివేకములు కలుగు చేసి ఎక్కడ ఎలా తప్పించుకోవాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో సమస్తమును కూడా దేవుడే మనకు నేర్పిస్తాడు.